హలో క్యూటీస్, ఎలా ఉన్నారు? ఇప్పుడైతే మనం ల్యాప్‌టాప్ ఇవన్నీ సర్దేస్తున్నాము. ఆఫీస్‌కైతే కాదు. మేము ఫ్రెండ్స్ అంతా ప్లాన్ చేసుకున్నాము మీట్ అవ్వాలని చెప్పేసి. నలుగురు ఫ్రెండ్స్, మేము ఇంటర్ నుండి క్లాస్‌మేట్స్ అనమాట. పీజీలో ఇప్పుడు పూరి అండ్ కుర్మా పెట్టారు. ఇక తినేసి నేను నా ఫ్రెండ్ బయలుదేరేసాము. మెయిన్ హైలైట్ అంటే అర్ధరాత్రి మేము డిసైడ్ అయ్యి పొద్దున్నేకి స్టార్ట్ అయిపోయాము. ఈ పాప చాలా బాగుంది కదా! బస్‌లో చాలా సేపు నుండి తొంగి తొంగి చూస్తానే ఉన్నింది. ఎందుకలా చూస్తున్నావు? నేనంత బాగున్నానా? ఇక్కడ ఇంకొక హైలైట్ ఏంటంటే, ఇక్కడ నా ఫ్రెండ్ పాపం ఆటో బుక్ చేయడానికి ఇంత బాధపడుతుంటే నేనేంటంటే వీడియోలు తీసుకుంటా అన్నాను. వీళ్ళైతే చెట్లు బాగా పెంచుకుంటున్నారు. చాలా బాగున్నాయిరా అని చెప్పేసరికి అది ఎదురింటి వాళ్ళు అని చెప్పింది. నైస్ కదా! ఇక్కడైతే వీళ్ళు చపాతీ అండ్ గొజ్జు చేసుకున్నారు. పాపం నేనే ఒక చపాతీని మాడి చేసి ఇచ్చా పాపం. ఎలా తిందో ఏంటో. ఇక్కడొచ్చేసి మేము కార్డ్స్ ఆడుకుంటున్నాము. నాకైతే రాదు. ఏదో ఇంకా కార్డ్స్, చిట్ చాట్, ముచ్చట్లు పెట్టుకొని అలా ఎంజాయ్ చేసుకుంటున్నాము. ఈ చేప అయితే చాలా సేపు పట్టింది నాకు ఇది చేప అని తెలియడానికి. ఇక్కడ ఇంక అందరూ కూర్చొని ఇప్పుడు కుకింగ్ అనమాట. ఏం చేద్దాం? ఆర్డర్ పెట్టుకుందామా? వంట చేసుకుందామా? ఆర్డర్ పెట్టడానికి చూస్తే అది వచ్చి ఆ తలకాయ నొప్పి వద్దని చెప్పేసి మేమే వండుకుందామని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. తర్వాత రియలైజ్ అయ్యాము ఆర్డర్ పెట్టుకుంటే బాగుండేదని. ఇక వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేస్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత అర్థమైందేంటంటే ఇది మన ప్రాసెస్ కాదు. సో, మనం సైలెంట్‌గా ఉండడం బెటరు. ఇంకా కట్ చేసి వెజిటబుల్ బిర్యానీ చేద్దామని ప్లాన్ చేసినాము. ఇప్పుడైతే మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నీ తెచ్చాను గానీ పుదీనా మర్చిపోయాము. సో, మళ్ళీ వెళ్తా అన్నాను. ఇక్కడ హైలైట్ ఏంటంటే పవర్ లేదు. సో, ఇంకా 3 ఫ్లోర్‌లు దిగి మళ్ళీ పుదీనా తీసుకొనొస్తా అన్నాను. కూరగాయల షాపన్నా పెట్టుకుంటే బెటరేమో అనిపిస్తది. ఒక చిన్న కవర్ నిండుగా కూడా ఉండవు కూరగాయలు. అది 200 పడతాంది ఇక్కడే. అండ్ ఇప్పుడైతే మన పుదీనా బొరుగులు కవర్‌లాగా గట్టిచ్చేసినారు. ఇంక తీసుకెళ్తున్నాం. వీళ్ళైతే వెజిటబుల్స్ అన్నీ వేసి మంచిగా చేస్తా అన్నారు. స్మెల్‌కే సగం టెంప్టింగ్ ఉంది. ఆల్మోస్ట్ స్కూల్ ఫ్రెండ్స్ కానీ, ఇంటర్ ఫ్రెండ్స్ కానీ మనం చాలా రేర్‌గా కలుస్తాము. కలిసినాక ఆ బాండ్ అనేది మారదు. వీళ్ళింత చేసి వేస్ట్ అండి. మనం రైతా లేకపోతే ఎలా తింటాము? సో, మనం అది పట్టుకున్నాం. మంచిగా రైతా చేసి పెట్టేశాను. ఈ బుజ్జి చేప బజ్జుందా ఏంటో తెలీదు. అలా టైం పాస్ అయిపోతది. ఫ్రెండ్స్ ఉంటే అసలు టైం ఎలా గడుస్తదో కూడా తెలీదు. ఆ ఫుడ్ అయ్యేసరికి ఇంక మనం ఎందుకు ఎండడం అని చెప్పి ఇంకా ఫ్రూట్స్ కట్ చేస్తా అన్నాము. ఇక్కడైతే ఫుడ్ చాలా బాగా చేశారు. ఎంత బాగుంది కదా చూడ్డానికి. మంచి షెఫ్స్ అసలు మా ఫ్రెండ్స్. నేనేదో బిగినర్ అలా నేర్చుకుంటున్నాను. ఆ నేర్చుకోవడం కూడా ఫ్లాప్ అయిపోయిందనమాట. సో, ఇప్పుడైతే ఎలా ఉందో ఏంటో ఇక టేస్టింగ్ టైంకొస్తే ఒక పక్క ల్యాప్‌టాప్, ఇంకో పక్క ఫుడ్ పెట్టేసుకున్నాను. మెయిన్ ఏంటంటే ఆ రోజు లాగిన్ టైం అండి నాకు. వర్క్ ఉంది. వీళ్ళైతే మనల్ని మంచిగా భయపడ్డానికి దెయ్యం మూవీ పెట్టారు. నాకైతే అస్సలకే భయము. ఇక పీజీకొచ్చేసాం. ఇక్కడ కూడా పవర్ లేదు. స్వామి దండం రా బాబు ఈ పవర్ కట్స్‌కి. సో, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే అప్పుడప్పుడు కలవడానికైతే ట్రై చేయండి. మా వీడియో మీకెలా అనిపించిందో లైక్ చేసి కమెంట్ చేయండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు బాయ్ బాయ్. టేక్ కేర్.